వేసి ఇక్కడ వచ్చేసి మేకతల అయితే తీసుకొచ్చారు కూర చేద్దామనేసి. అది కాల్చి ఇలా వచ్చేసేసరికి మనమైతే నీట్గానే క్లీన్ చేసుకోవాలి. మా అమ్మ అయితే ఒక 2 టైమ్స్ కోల్డ్ వాటర్, మళ్ళీ వచ్చి 3 టైమ్స్ హాట్ వాటర్లో అయితే క్లీన్ చేసేస్తుంది. చూడండి వేసి ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే కడిగేసింది. ఎందుకంటే అది ఎంత కడిగితే అంత క్లీన్గా ఉంటుందని అయితే మా అమ్మ చెప్పింది. లేదంటే అది ఒక నీసు వాసనలా ఉంటుందనేసి అయితే కడిగేసింది. దానికి మా అమ్మ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, మళ్ళీ వచ్చి ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసింది. ఎండు కొబ్బరి కొద్దిగా 2-3 వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డ వేసి మిక్సీకి సైడ్ పెట్టేసింది. చూడండి గైస్, కడిగిన తర్వాత హాట్ వాటర్లో వేసి కడిగింటే ఎంత ఫ్రెష్గా అంటే ఎంత రెడ్గా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసేసి మా అమ్మ కుక్కర్లో పెట్టేసింది. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఒక బౌల్ ఆఫ్ కుక్కర్ ఆయిల్లో వేసేసేసి అందుకు కొద్దిగా 2-3 రెంబలు వెల్లుల్లి అయితే ఇలా మ్యాష్ చేసేసిన తర్వాత మొత్తం పీస్లన్నీ ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ పాటు నీసు వాసన పోయే వరకు ఇలా అయితే కలిపేసింది. మనం తలకూర ఎప్పుడు చేసినా అలానే చేయాలంట మా అమ్మ చెప్పింది. నేనైతే ఇంకా ఎప్పుడూ ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేశాను. ఈ విధంగా అయిన తర్వాత ఇది చూడండి, మనమైతే మిక్సీ పెట్టాం కదా, అందులోకి కొద్దిగా ధనియా పౌడర్, కారం తగినట్టు కారం పొడి అయితే యాడ్ చేసి మా అమ్మ మిక్సీ పెట్టింది. అది కూడా ఇందులోకి యాడ్ చేసేసి నీట్గా ఒక 5 మినిట్స్ పాటు బాగా కలిపి పెట్టింది. మనకి ఆయిల్ పైకి తేలిన తర్వాత తగినన్ని వాటర్ పోసి మళ్ళీ వచ్చి అందులోకి సాల్ట్ అయితే వేసి విజిల్ అయితే పెట్టేసింది. ఒక 10 విజిల్ పాటు పెట్టింది ఫస్ట్ అయితే. అది ఇంకా సరిగా కుక్ అవ్వలేదు అనేసి అయితే మళ్ళీ 2 విజిల్స్ అయితే పెట్టింది. అప్పుడు కానీ కుక్ అవ్వలేదు. నిజంగా అయితే కంప్లీట్ అయిపోయింది. చారు మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది. ఇది ఏమంటే ఒక్కసారి మనం తిన్నామంటే ఇక చికెన్, మటన్ అస్సలు మనకి ఏది ఇష్టం ఉండదు. ఇదే చాలు అనిపిస్తాము. మీలో ఎంతమంది తలకూర లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇక జస్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. నిజంగా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సూపర్గా ఉంది గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.